విశాఖ అనకాపల్లిలో నిన్న బయ్యవరం కిందన మొత్తం అండర్ బ్రిడ్జ్లో అయితే ఒక మృతదేహం అయితే కలకలం రేపింది. అయితే అది ఈ హిజ్రాది కింద అయితే పోలీసు అయితే గుర్తించారు. అయితే దిలీప్ కుమార్ అలియాస్ దీపు, ఆ అమ్మాయి హిజ్రా ఒక ప్రియుడితో అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే సహజీవనం చేస్తుంది. అయితే సహజీవనం చేసే ప్రక్రియలో వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. అసలు ఏమైందని చెప్పి నేపథ్యంలో అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు అనకాపల్లి మునగపాక మండలం నౌగులపల్లి ఇదే ఇంట్లో మనం చూడొచ్చు. ఇదే ఇంట్లో అయితే వీళ్ళిద్దరూ అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే సహజీవనం చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, ఇద్దరు కలిసి ఉన్నారు. మొత్తం ఈ ఎవరైతే రుద్రాలు ఉన్నారో మొత్తం రుద్రాలు దిలీప్ అలియాస్ దీపు అయితే మొత్తం ఎవరైతే ఈ దుర్గాప్రసాద్ బన్నీ ఉన్నాడో బన్నీకి మొత్తం అంతా తనే చూసుకునేది, ఏం కావాల్సిన కొనేది, అలాగే ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైంది, ఎందుకు ఈ దుర్గాప్రసాద్ అతి కిరాతకంగా మనం చూపిస్తున్నారు, మా కెమెరామెన్ సంతోష్ అయితే చూపిస్తున్నారు. అదే ఇంట్లో మొత్తం ఈ ఎవరైతే ఈ దీపు ఉందో దీపునైతే ముక్కలుగా అతి కిరాతకంగా చంపి ఈ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సెపరేట్గా చేసి ఒక్కొక్క ఏరియాలో అయితే పడివేశాడు. అయితే అంత అమానుషంగా చంపాల్సిన అవసరం అయితే ఎందుకు వచ్చింది? అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ దిలీప్ అలియాస్ దీపు గత 4 సంవత్సరాలకి అయితే బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులపల్లి మనం ఏ అయితే ఇంటి దగ్గర ఉన్నామో ఇదే నివాసంలో సహజీవనం సాగిస్తున్నారు. అయితే దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు హత్యకు దారి తీస్తుందని అని చెప్పి ఈ పోలీస్ ఇంట్రాగేషన్ అయితే తెలియాల్సింది. అదే కోణంలో అయితే పోలీసు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అనకాపల్లి పరిసర ప్రాంతంలో హిజ్రాలపై జరిగిన దాడులు 3 అనుమానాస్పద స్థితిలో జరిగిపోగా ఇది మరో ఉదంతం కింద చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో హిజ్రాల్ ఎక్కడ అన్యాయమే జరుగుతుంది బాబా, ఎక్కడ న్యాయం జరగట్లేదని చెప్పి ఈవేళ హిజ్రాల మొత్తం అంతా వీళ్ళు డిఎస్పీ ఆఫీసర్ అయితే ఆందోళన అయితే చేశారు. అయితే ప్రధానంగా నిందితుడిని ఎవరైతే ఈ దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే ఎవరు ఉన్నారో నిందితుడిని పోలీసులు తణుకులో అదుపులో తీసుకున్నారు సమాచారం. అయితే మొత్తానికి ఆయన రిమాండ్ అయితే తరలించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా ఈ శరీరానికి సంబంధించి పార్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాచేడు అనే కోణంలో అయితే మొత్తం తాళపాలెం కానీ ఇంకా ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయో కింద మొత్తం అంతా పోలీసులు అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. ఈ కేసు నిజంగా ఇది పెద్ద టాస్క్ కింద అయితే తయారైంది పోలీసులకు. నిజంగా నిందితుడు పోలీసులు తణుకులో అదుపులో తీసుకున్నారని చెప్పి మొత్తానికి ఈ రిమాండ్కి అయితే తరలించారు. అయితే ఈ నిందితుడు ఎవరైతే దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే ఎవరున్నారో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నట్టు అయితే సమాచారం అయితే ఉంది. అయితే బన్నీకి సంబంధించి ఈ ఇంతవరకు ఆర్థికంగా దీపు సహాయం చేస్తూ హిజ్రాల్కి అయితే తెలిపారు. తోటి హిజ్రాల్ అయితే మొత్తం తనకి ల్యాప్టాప్ కావాలన్నా, మొబైల్స్ కావాలన్నా, అలాగే కాస్ట్లీ ఈ బట్టలు కావాలన్నా, ఏది కావాలన్నా మొత్తం అంతా ఆ బండి కూడా మొత్తం అంతా ఈ దీపువే కొనిపెట్టింది. అయితే బండికి ల్యాప్టాప్, జిమ్ సామాగ్రి కూడా, సెల్ ఫోన్తో పాటు బైక్తో పాటు జిమ్ సామాగ్రి కూడా మొత్తం అంతా కొనిపెట్టి అన్ని జాగ్రత్తగా చూసుకుని అంతా ప్రేమగా ఉండే 4 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్న అంత ప్రేమగా ఉండే దుర్గాప్రసాద్ దీపుని ఎందుకు ఎంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పి అయితే ఎవరైతే దుర్గాప్రసాద్ ఉన్నారో తన నోరు ఎప్పుతేనే కానీ మొత్తం అసలు విషయం బట్టబయలు పడే అవకాశం అయితే ఉంది. లేదంటే అప్పటి వరకు ఇదంతా మిస్టరీగానే ఉంది. ఏదేమైనా మనం చూసుకోవచ్చు. అతి కిరాతంగా చెప్పుకునే నిజంగా అనకాపల్లి వాసులు అయితే మట్టికి ప్రధానంగా ఎంతవరకు ఇలాంటి సంఘటన అయితే మేమైతే అనకాపల్లి ఎప్పుడు చూడలేదు. ఇంత ఘోరంగా చంపడం, అది అందులోనే ఒక హిజ్రాను కూడా ఇంత ఘోరంగా చంపడం అనేది చేయొచ్చు. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మొత్తం అంతా అక్కడ ఎవరైతే ఈ దీపు ఉందో దీపు చెప్పులు కూడా మనం ఇంటి దగ్గర మనం చూసే అవకాశం అయితే ఉంది. మనం కెమెరామెన్ చూపిస్తున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలు చాలా ఎంత అన్యోన్యంగా కావాల్సినవన్నీ కొనిపెట్టి దీపు మొత్తం అంతా ఒక దీపు తల్లిదండ్రులు కూడా దీపుయే తనని వాళ్ళు కూడా పోషించే పరిస్థితిలో ఇప్పుడు దీపు ఇంత అర్ధాంతరంగా తలువు చాలించడంతో నిజంగా తల్లిదండ్రులు బాధకు అవసరం లేకుండా నిజంగా మంచి చెట్లు అన్నీ డీప్గా చూసుకుంటుంది. ఈ క్రమంలో అయితే ఎంత ఘోరంగా చంపడం అనేది మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మాకు ఈరోజు తెల్లవారి మా కూతురు అల్లుడు వచ్చి చెప్పడంతో మా దీపు కోసం అయితే మాకు ఈ విషయం అయితే తెలిసిందే. నిజంగా చాలా అమానుషం. నిజంగా ఇంత ఘోరంగా నా కూతురుని చెప్పిన అబ్బాయిని మటుకి ఉరిశిక్ష వేయాలి. పోలీసు వాళ్ళు నిజంగా పట్టుకున్నారు, నిజంగా చాకచక్యంగా పట్టుకున్నారు, చాలా సంతోషం. కానీ ఆ పర్సన్ మట్టికి వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ అయితే వదలకుండా ఉరిశిక్ష వేయాలి. మా అమ్మాయి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. మమ్మల్ని పోషించే నా కూతురు దూరం అవడంతో మేము
రోడ్డును పడిపోయాం అని చెప్పి ఉన్నాయి. మనం చూడొచ్చు ఇప్పుడు ఎక్కడైతే ఈ మునగపాక మండలం నాగులాపల్లి దగ్గర అయితే మొత్తం ఈ దీపు అలాగే ఈ దుర్గాప్రసాద్ ఎలియాస్ బన్నీ వీళ్ళిద్దరూ ఫుడ్స్ తెచ్చుకున్న ఫుడ్ పార్సిల్ కవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నిజంగా ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో దుర్గాప్రసాద్ ఒక ఫుడ్ పార్సిల్ బాయ్గా కింద పనిచేస్తూ పక్క తను దీపు అయితే తన యోగక్షేమాలు చూసుకునేది. అలాంటిది ఇంత అర్ధాంతరంగా అసలు అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏంటి? మొత్తం కాళ్ళు చేతులు నరికి తల ఒక భాగం పొట్ట భాగం నెక్స్ట్ కాళ్ళు చేతులు ఒక భాగం 3 భాగాలుగా చేసి ఒక చీరలో అయితే చుట్టి బయ్యవరం బ్రిడ్జ్ కింద ఒక చేతులు కాళ్ళు అలాగే కొన్ని ప్రదేశాల్లో ఈ డైట్ కాలేజ్ అనకాపల్లి డైట్ కాలేజ్ దగ్గర అయితే మటుకి ఈ తల ముందు భాగం అలాగే వేరే చోట ఇంకెక్కడైనా పోతలు ఇంకెక్కడైనా పడేశారని చెప్పి పోలీసులు అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనా ఇది చాలా అమానుషమైన ఘటన. నిజంగా ఏ స్త్రీ అవ్వచ్చు హిజ్రా అవ్వచ్చు నిజంగా ఒక నమ్మిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటూ అదే నమ్మిన వ్యక్తి నిజంగా కరకట్టుకై కషాయమై నిజంగా ముక్కలు నిజంగా ఒక జంతువుని నరికి చంపడం అనేది మేము ఎక్కడా చూడలేదు. నిజంగా ఆ పరిస్థితిలో మేము మమ్మల్ని చూసుకుని ఎంతో మా యోగక్షేమాన్ని చూసుకుని మా అమ్మాయి ఎవరైతే హిజ్రా అయితే ఉన్నారో ముద్రాలు ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి మా యోగక్షేమాలు అవి చూసుకునేది. అలాంటి అమ్మాయిని చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆ పనిని అతి కిరాతకంగా చంపాడు మా అమ్మాయిని. ఆ పనిని కంపల్సరీగా పోలీసులు ఉరి తీయాలని చెప్పి ఈ హిజ్రా ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాల తల్లిదండ్రులు అయితే కోరుకుంటారు. కెమెరామెన్ సంతోష్, శివరామకృష్ణ, RTV, మునగపాక మండలం నాగులాపల్లి ఈ హిజ్రా నివాసం ఉంది. మనం బయ్యవరం బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఈ బయ్యవరం బ్రిడ్జ్ అయితే నేను ఎవరైతే ఈ హిజ్రా దీపునైతే ముక్కలు కింద నరికిన ప్రియుడు దుర్గాప్రసాద్ చీరలో తన కుడి చెయ్య ప్లస్ కాళ్ళు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ కింద మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బ్రిడ్జ్ కింద మొత్తం అంటే ఏ సమయంలో వచ్చాడు అనేది సీసీ కెమెరా ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక్కడికైతే వచ్చి ఇక్కడ ఈ మూట అయితే పెట్టడం జరిగింది. అదే మూటలో కుడి చెయ్య అలాగే కాళ్ళు సంబంధించి అవయవాలు ఇక్కడే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నారు కదా ఇదే ప్లేస్లో అయితే ఈ దుర్గాప్రసాద్ ప్రియుడు అయితే పెట్టడం అయితే జరిగింది. పెట్టి ముండం అయితే ఏది ఉందో ముండం అంటే మెడ నుంచి ఈ పొట్ట భాగం మొత్తం అంతా తాళపాలెం బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ కింద పెట్టడం అయితే ఒక కుడి చెయ్య కాళ్ళునేమో మూట కట్టి ఇక్కడ పెట్టడం. అలాగే ఓన్లీ తల భాగం అయితే మటుకి అనకాపల్లి డైట్ కాలేజ్ దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ కాలువలో అయితే పెట్టడం అయితే మొత్తం మీద 3 భాగాలుగా ఈయన డివైడ్ చేసి ఒక్కొక్క దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది. నిన్న అయితే ఫస్ట్ సారిగా ఎక్కడైతే ఈ చీరలో కట్టిన మూట అయితే ఉందో ఆ మూటని ఈ పశువుల కాపరి వచ్చి అది గమనించి అది దగ్గరలో ఉన్న కసింకోట పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. కసింకోట పోలీసులు హుటాహుటిన ఇక్కడ చేరుకొని ఆ మూట తీయడంతో అందులో ఒక కుడి చెయ్య మీదేమో టాటూస్ అవి ఉండడం అయితే జరిగింది ఈ దీపుకి సంబంధించి. అలాగే కాళ్ళు ఏవైతే ఉన్నాయో కాళ్ళకి మెట్లు అయితే ఉన్నాయి. అది గమనించి ఒక మహిళని చెప్పి నిర్ధారించారు. అయితే ఈ రోజు ఉదయం అయితే మట్టుకి మొత్తం మీద ఆ దుర్గాప్రసాద్ నిందితులు పట్టుకొని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అప్పుడు దుర్గాప్రసాద్ చెప్పిన ప్రకారం ఇక్కడ ఈ కుడి చెయ్య కాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మొత్తం పొట్ట భాగమేమో తాళ్ళపాలెం బ్రిడ్జ్ కింద పెట్టారు. అయితే ప్రధానంగా ఈ తల భాగం అయితే మట్టుకి ఒక బ్యాగ్లో పెట్టి డైట్ కాలేజ్